ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి వీడు నీకు మొగుడు కాదు ఎముడు, ఈ మృగానికి ఇలా నువ్వు సంఖ్యలు వెయ్యి, లేకపోతే నిన్నే పాతి పెడతాడు తల్లి, జాగ్రత్త అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదా. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే ఒకే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువు గారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారండి. ఎంతోమంది జీవితాల్లోకి అదృష్టాలను తీసుకొచ్చి పెట్టారు ఈ గురువుగారు. మీరు కూడా చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ప్రతి మనిషి జీవితంలో ఆడపిల్ల తన భర్త మంచివాడైతే బాగుంటుంది, నన్ను ఏదైతే పుట్టింట్లో నేను పొందలేనటువంటి ఆశలు, కోరికలు, ఇంకా ఇష్టాలు ఉన్నాయో అవి నా భర్త చేత నేను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా చేసుకోవాలి. నా భర్త నన్ను ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకోవాలి అని చెప్పి కోరుకుంటుంది. కానీ ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ, నువ్వు కుటుంబానికి ఎంత సహాయపడుతున్నా కానీ, అన్ని బాధ్యతలు నువ్వై తీసుకొని నీ కుటుంబానికి ముందడుగులో ఉండి నువ్వు ఒక వెన్నుముకలాగా నిలబడినా కానీ, నిన్ను ఒక ఆడదానిలాగానే చూస్తున్నటువంటి నీ భర్త మృగంతో సమానం. నీ మీద చెయ్యెత్తి ఎప్పుడైతే నిన్ను కొట్టి నిన్ను టార్చర్ చేసి 4 గోడల మధ్య ఒక ఆడదానిగా నీ యొక్క విలువని కాపాడాల్సినటువంటి నీ భర్తే నలుగురిలో నిన్ను పెట్టి 10 మందిలో నవ్వుల పాలయ్యే విధంగా నీ యొక్క జీవితాన్ని సృష్టించినటువంటి ఈ భర్త ఖచ్చితంగా ఒక మనిషి జాతికి చెందిన వాడైతే కాదు. ఇది అందరి వ్యక్తుల గురించి చెబుతున్నది కాదు. ఏ స్త్రీ అయితే తన భర్త చేత ఇటువంటి అవమానాలు పొందుతుందో ఆ స్త్రీకి మాత్రమే వర్తిస్తుంది. అయితే నీ భర్తలో మార్పు రావాలి అని చెప్పి, నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పి, నీ మీద చెయ్యి ఎత్తకూడదు అని చెప్పి ఎన్నో రకాలుగా నువ్వు మార్చే ప్రయత్నం చేశావు. కానీ ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో తల్లి, కుక్కతోక వంకర. కుక్కతోకకు ఒక పెద్ద రాయేసి కడితే 10 రోజులు అది సాఫీగా ఉంటుందేమో, 11వ రోజు అది మళ్ళీ వంకరే తిరుగుతుంది. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడితే దానికి రాజు బుద్ధి రాదు, దాని కుక్క బుద్ధే అది చూపిస్తుంది. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. అయితే ఇక్కడ ఏ జన్మలో ఏ పాపం చేశావో పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కదా, ఆ పాపం అనేది నువ్వు చెయ్యబట్టి ఆ పుణ్యం అనేది చేసుకోలేదు కాబట్టి ఈ జన్మలో నీకు అతను భర్తగా దొరికాడు. అయింది కదా, అయిపోయింది కదా, మరి ఇక ఇంతే నా కర్మ అని చెప్పి తలబాదుకుంటూ 4 గోడల మధ్య ఏడ్చుకుంటూ ప్రతిరోజు కూర్చుంటావా? అలా కూర్చుంటే నీ జీవితం మారిపోతుందా? అతనిలో మార్పు కలుగుతుందా? అతను నిన్ను అర్థం చేసుకుంటాడా? కనీసం తిన్నావా అని చెప్పి అడుగుతాడా? నీ ఒంట్లో బాగోలేకపోతే నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకొని సమర్థిస్తాడా? ఏది కూడా జరగదు. నిన్ను ఇంకా ఎక్కువగా ఏదన్నా ఒక్క మాట పెదవి విప్పి అడిగితే
పాతాళంలో పాతి పెట్టే రకం అతను. ఇటువంటి వాడికి కర్మ అనేది వెనకమాలే ఉండి ఖచ్చితంగా కక్ష తీర్చుకొని తీరుతుంది. ఎందుకంటే ఒక ఆడదాని వెంట కంట కన్నీరు పెట్టించిన వాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు తల్లి. ఇప్పుడు అన్నీ బాగున్నాయి కదా, కాళ్ళు చేతులు మైండ్ అన్నీ సరిగా ఉన్నాయి కదా, కాబట్టి ఏ నొప్పి తెలియట్లేదు. కానీ ఒకరోజు వస్తుంది, నువ్వు ఏదైతే టార్చర్ అనుభవిస్తున్నావో అటువంటి క్షోభ అనుభవించే రోజు వస్తుంది. బిడ్డ, నిన్ను కక్ష కట్టమని చెప్పడం లేదు, ఆలోచించొద్దని చెప్తున్నాను. నిన్ను పగ తీర్చుకోమని చెప్పడం లేదు, నీవు నీ బిడ్డలకి ఆధారంగా నిలబడమని చెప్తున్నాను. నువ్వు ఆడదానివి, కానీ నువ్వు దేనికి పనికిరాని దానివి కాదు. నీకంటూ తెలివితేటలున్నాయి. నువ్వు బెట్టుగా బ్రతకడం నేర్చుకో. నలుగురిలో తీసేసిన విలువ గురించి ఆలోచించకు. ఆ నలుగురు ఎవ్వరూ కూడా నీ కష్టంలో నీ కన్నీరు తుడిచిన వారు కాదు కదా. అటువంటి వారి కోసం ఎందుకు తల బ్రాదుకుంటూ వేడుస్తున్నావు? ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకో. ఇక్కడ ఏ నలుగురు లేరు, ఏ నలుగురు నీ మంచి చెడు చూడరు, ఏ నలుగురు నీకు పోతే నిన్ను వచ్చి పలకరించరు. నువ్వు పోతే నీ బిడ్డల్ని ఎవ్వరూ కూడా సాకరు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. కమ్మగా తినో, కంటి నిండా నిద్రపో. ఎదుటి వారు నిన్ను వెక్కిరించిన వారు, ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను తొక్కాలి అని చెప్పి చూశారో, ఎవరైతే నీ యొక్క పతనాన్ని చూడాలి అని చెప్పి చూశారో, నీకు పొగరు అనుకున్నారో, అహంకారం అనుకున్నారో, ఎన్నైనా కూడా అనుకోని నిజంగా పొగరుగానే బ్రతుకు, నిజంగా అహంకారంగానే బ్రతుకు. కానీ కష్టపడి బ్రతుకు తల్లి, తెలివితేటలని వాడి బ్రతుకు. అటువంటి కుక్కల జోలి వెళ్ళొద్దు. ఎందుకంటే వారి జన్మ అంతే. వారి పాపం పండే రోజు ఖచ్చితంగా వస్తుంది. అనవసరంగా నువ్వు వారి గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు. నీ మనసు కేవలం నీ ఎదుగుదలకి ఉపయోగపడాలి, నీ బిడ్డల ఎదుగుదలకి ఉపయోగపడాలి, నీ ఆరోగ్యానికి ఉపయోగపడాలి. వీటి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనసు పెట్టి ఒక తండ్రిగా బాబాగారు తన బిడ్డ యొక్క క్షేమం కోరి ఇంత మంచిగా చెప్తున్నారు అంటే ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా, మీ కష్టాలు బాధలు సమస్యలు తీర్చుకోవడానికి చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి. జై సాయిరామ్.